హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అభేషంలో ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందులో కడాయిలో ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇక్కడ వచ్చేసి నేను గార్లిక్ మర్చిపోయాను, తర్వాత వేసాను, అది కూడా గార్లిక్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయలని ఇక్కడ మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకొని దొండకాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని నూనెలో బాగా ఫ్రై అనిచ్చుకోవాలి. నూనె బాగా దొండకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నూనె అంతా దొండకాయలకి పట్టే విధంగా కలిపేసుకున్నాక నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో గార్లిక్ వేయలేదు, అదే వెల్లుల్లి, అది ఇప్పుడు వేసేసి కొంచెం ఫ్రై అనిచ్చుకున్నాను కొద్దిగా సైడ్కి అనేసి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొంచెం కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పసుపు ఉప్పు వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. పసుపు ఉప్పు బాగా పట్టే విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎవరికైనా దొండకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ లేదంటే పప్పు చారు సైడ్ డిష్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దొండకాయ ఇష్టపడిన వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిదే తినేయచ్చండి, చపాతీలకైనా బాగుంటుంది. ఉట్టిదే తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఉప్పు పసుపు వేసాం కదా, అలా ఒక 5-10 మినిట్స్లోనే మనకి దొండకాయ అనేది కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఆయిల్లోనే మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఉప్పు పసుపు వేసాం కదా, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మంటని బాగా మగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్పైసీకి దగ్గరగా కొంచెం కారము, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ఇలా వేసేసుకొని మీ దగ్గర ఏ మసాలా లేదంటే ఉప్పు కారమైన టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు, ఒట్టి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్లోకైనా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనిలోకి శనగపిండి అంటారు, లేదంటే మీరు పప్పుల పిండి కూడా, పుట్నాల పప్పు పిండి కూడా దొరుకుతుంది కదా, ఆ పిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి వేయడం వల్ల కూరకి టేస్ట్ చాలా బాగునిస్తుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. శనగపిండి వేయకుంటే ఒక్కసారి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసేసుకొని, హాఫ్ కిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. వేసేసుకొని దొండకాయకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసి ఫ్లేమ్ను వచ్చేసి మొత్తము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి అడుగంటకుండా చాలా బాగుంటుంది. ఈ శనగపిండి వేయడం వల్ల మనకి ముక్కకి బాగా ఉప్పు కారం పిండి కోటింగ్ లాగా అయ్యేసి ఫ్రై చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చని వాళ్ళైతే బాగా తినేస్తారు. చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, అన్నం, పప్పుచారు, సైడ్ డిష్గా ఇదేందులోకైనా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో అయితే త్వరగా అయిపోయే రెసిపీ. దొండకాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఇంతేనండి వాళ్ళ రెసిపీ. వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేశాక రుచి ఎలా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.